ఎలక్షన్ కమిషన్ సంబంధించి మన రాజ్యాంగంలో ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఆర్టికల్స్ ఉన్నాయి. యాక్చువల్లీ 324 లో ఎలక్షన్ కమిషనర్స్ ని మరియు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారని ఉందన్నమాట. కానీ ప్రెసిడెంట్ భారతదేశంలో సింబాలిక్ కాబట్టి గవర్నమెంట్ ఎవరిని సిఫార్సు చేస్తే వాళ్ళనే సంతకం పెడతారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ప్రెసిడెంట్ అన్నమాట. కానీ ఇలా కాదు, ఎలక్షన్ కమిషన్ అనేది చాలా ట్రాన్స్పరెంట్ గా పనిచేయాలి, ఇండిపెండెంట్ గా పనిచేయాలి. దానికోసం ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక ప్రత్యేకమైన సెలక్షన్ కమిటీ ఉండాలని చెప్పి సుప్రీం కోర్టు భావించింది అనమాట. 2023లో ఇలాంటి జడ్జ్మెంట్ ఇచ్చింది. అయితే ఎలక్షన్ కమిషన్స్ అపాయింట్మెంట్ కి సంబంధించి ప్రభుత్వం యొక్క పాత్ర ఏంటి అనే దాని మీద కేవలం అధికారంలో ఉన్న పార్టీ మాత్రమే ఎలక్షన్ కమిషన్స్ అపాయింట్మెంట్ లో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అపోజిషన్ పాత్ర అసలు లేకుండా పోయింది అని చెప్పి కూడా అప్పట్లో చర్చలు వచ్చాయి. దాంతో సెలక్షన్ కమిటీలో లీడర్ ఆఫ్ అపోజిషన్ రావటం, అదే విధంగా సెలక్షన్ కమిటీలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఉండాలని చెప్పి సుప్రీం కోర్టు చెప్పడం జరిగింది. కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేకుండా సెలక్షన్ కమిటీలో ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ అపోజిషన్ మరియు కేబినెట్ మినిస్టర్ పెట్టారనమాట. ఇది చాలా ప్రశ్నగా మారింది ఇప్పుడు. అదే విధంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఎలక్షన్ కమిషనర్ల నియామకం విషయంలో 2023లో ఏదైతే చట్టం తీసుకొచ్చారో ఆ చట్టంలో ఒక మాట ఉంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ ఎలక్షన్ కమిషనర్స్ కానీ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సెక్రటరీ లేదా ఈక్వల్ ర్యాంక్ తో పనిచేసి ఉండాలన్నమాట. వాళ్ళు అంకిత భావం, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న వ్యక్తులై ఉండాలి. ఒకవేళ కనుక ఎలక్షన్ కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఎలివేట్ అవుతాయి మొత్తం టెన్యూర్ కలిపి 6 years అని చెప్పి కూడా చట్టం చెప్తుంది అనమాట. ఓవరాల్ గా ఏంటి అంటే ఎలక్షన్ కమిషనర్స్ మరియు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్స్ లో పారదర్శకత తీసుకురావాలి. దీనికి సంబంధించి దేశం అంతా ఇప్పుడు చర్చ జరుగుతుంది.